నెల్లూరు జిల్లాలో హౌస్ అరెస్ట్పై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జిల్లా ఎమ్మెల్యేల అవినీతిని ప్రజలకు తెలియజేస్తామనే భయంతోనే పోలీసులు తమని ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. తాము బయటకు వస్తే పోలీసులు తమపై హత్యాయత్నం కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో సహా అక్రమ కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని కాకాని పేర్కొన్నారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన్ని నిలబడి శాంతియుతంగా పోరాటం చేస్తామని తెలిపారు. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టడం దారుణమని, ఇలాంటి తప్పుడు కేసులు, సెక్షన్లను ప్రజలు అసహించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ చర్యలు అధికార పార్టీ పతనానికి దారితీస్తాయని కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు మా సహచరుడు కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద ఒక అక్రమ కేసు బనాయించడం జరిగింది. శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అవినీతికి పాల్పడుతూ అక్కడ ఉన్నటువంటి అన్నవరం దగ్గర క్వారీలో విచ్చలవిడిగా సహజ వనరుల్ని కొల్లగొడుతున్నటువంటి నేపథ్యంలో ఎంత మేర అవినీతి జరుగుతుంది, ఎంత మేర అక్రమ మైనింగ్ జరుగుతుంది అనేటువంటి దాన్ని పరిశీలించడానికి అనుమతులు ఎంతవరకు ఉన్నాయి, అనుమతులు మించి ఎంత మేర వీళ్ళు దోచుకుంటున్నారనేటువంటిది చూడడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కొందరిని వెళ్ళి ఫోటోలు తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది. అందులో భాగంగా డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీస్తున్నటువంటి వ్యక్తుల్ని బలవంతంగా నిర్బంధించి వాళ్ళు ఎమ్మెల్యేని హత్య చేయడానికి వచ్చారని చెప్పి హత్యానేరం కేసు పెట్టి, మేము ప్రతాప్ రెడ్డి చెప్తే వచ్చాము అని చెప్పి వాళ్ళ ద్వారా ప్రతాప్ రెడ్డి చెప్పినట్టుగా ఒక స్టేట్మెంట్ నమోదు చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టులో ఆయన రిట్ దాఖలు చేశాడు. ఈరోజు అది విచారణకు రానుంది. ఏ విధంగా అయితే గతంలో నా మీద అక్రమ మైనింగ్ కేసు పెట్టి విచారణకు వచ్చినటువంటి రోజు ఎస్సీ ఎస్టీ జోడించారో, అదేవిధంగా ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ జోడించడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం రాకూడదు, బెయిల్ రాకూడదు, బెయిల్ రాకుండా నిలువరించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు తప్పుడు కేసుకి మరిన్ని తప్పుడు సెక్షన్లు ఈరోజు యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి గతంలో వెళ్ళాం, కుటుంబ సభ్యులతో మాట్లాడాం. కుటుంబ సభ్యులు సహజంగానే ఆందోళనలో ఉంటారు. స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించాం. ప్రతిపక్షంలో మా బాధ్యతగా ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి అక్రమాలను ఎండగట్టడం మా బాధ్యత. కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చడంలో అక్కడ మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడకూడదు. ఈరోజు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి పోయి ఫోన్లు చేసి మీ స్థాయి అంతా మీరు మాట్లాడతారా అని చెప్పి బెదిరిస్తారు.